ఎర్రప్ప, ఏంటి ఈ బిల్డప్ అంతా? ఇది బిల్డప్ కాదు తల్లి. మరి పడక మీద పోరాటంలో నన్ను పౌరుని చేసిన మీకు పాదాభివందనాలు చేసుకుంటున్నా తల్లి. శభాష్, మొత్తానికి పౌరుడు అయిపోయావన్నమాట. ఎర్రప్పని వీరప్పలా చేసిన మీకు ఏమిచ్చుకోగలను తల్లి. ఇంతకీ ఎంతసేపు పోరాటం చేయగలుగుతున్నావు? 1 నిమిషం నుండి 10 నిమిషాల పోరాట యోధుడినయ్యాను తల్లి. అంతా మీ ప్రాప్తమే తల్లి, మీ ప్రాప్తమే. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది ఎర్రప్ప. నా పెళ్ళామైతే గోడకి మీ ఫోటోని తగిలించి రోజు మీకు పూజ చేస్తుంది తల్లి. దయచేసి నన్ను దేవతను చెయ్యొద్దు ఎర్రప్ప. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పురుషుడు పడక మీద పోరాట యోధుడు అవ్వాలనేదే నా సంకల్పం ఎర్రప్ప. అమ్మా, త్వరలో మీకు గుడి కూడా కడతారు తల్లి, మా మగజాతి మొత్తం. ఇప్పటికే మీ పేరు మీద ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్ పేజీలు కూడా ఓపెన్ అయ్యాయి తల్లి. అబ్బో, ఇదే ఊపులో మనం కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే పేషెంట్స్ తో క్లినిక్లంతా కలకలలాడిపోద్ది. మేడం గారు, చాలా సంతోషం ఎర్రప్ప. త్వరలోనే నువ్వు అరగంట పోరాట యోధుడు అవుతావు. అమ్మా, అప్పుడు నేనే మీకు గుడి కడతాను తల్లి, గుడి కడతాను. సరే సరే, కడుదులే గాని ఇంతకీ నర్సు నిలవేని వచ్చిందా? వచ్చింది మేడం. ఎవరో పేషెంట్ తో మాట్లాడుతుంది మేడం. పది నిమిషాలా? మరి ఇంకేంట్రా ప్రాబ్లము? అన్నిటికి లేపుతున్నావుగా. నాది పని చేయక కాదు మేడం ఇక్కడికి వచ్చింది. మరి ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఎప్పుడు పడితే అప్పుడు పని బాట లేకపోయినా పని చేస్తుంది మేడం. ఇదేం పనికి మాలి ప్రాబ్లం రా బాబు. నిజం మేడం, నా కళ్ళ ముందు ఎవరైనా అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుంటే నా కళ్ళు నా మాట వినట్లేదు, దీనికేమో కలరింత లాగట్లేదు. ఆహా, అమెజాన్ ఫారెస్ట్ లో తిరగాల్సిన వాడివి అమీర్పేటలో తిరుగుతున్నావు అన్నమాట. ఇంకా ఎవరైనా కసుక్కలాంటి అమ్మాయి కనపడితే కనపడితే 1 నిమిషం మేడం, ఇలా నాకు తెలియకుండానే ఈ ఏరియా మొత్తం ముందుకి వెనక్కి మూమెంట్స్ ఇస్తూనే ఉంటుంది మేడం. అయితే వీడు నా దగ్గర మూమెంట్ చేయట్లేదంటే వీడికి నేను కసక్లా కనిపించట్లేదా? మీరు మొత్తం కప్పుకుంటే కసక్లా ఎలా కనిపిస్తారు మేడం? దీని దెబ్బకి దారి మీద దారి చినిగిపోతున్నాయి మేడం. మాటి మాటి కొనుక్కోలేక చచ్చిపోతున్నాను. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలరా బాబు? ఏదో ఒకటి చేసి దీన్ని కంట్రోల్ చేయండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం మేడం? కోసి పక్కన పడేద్దాం, ఈ గోలంతా ఉండదు కదా. అలా అంటారేంటి మేడం? పిల్లోడు మాట వింటలేదని పిల్లోని చంపుకుంటావా ఏంటి? నీ పిల్లోడు నీ మాటే వినకపోతే ఇంక మా మాటే వింటాడురా, అడివి నా కొడక. అలా అంటారేంటి మేడం? కాళ్ళ నొప్పి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వస్తే ఏదైనా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇస్తారు కదా, అలాగే దీనికి కూడా ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి మేడం. ఏది పడితే అది మింగితే మింగడానికి పనికి రాకుండా పోద్దురా అది. అవునా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మేడం? ఒరే, నాకు ఇంజెక్షన్ చేయడమే సరిగ్గా రాదు, ఇంకా దీని గురించి నేనేం చెప్పగలనురా. మా డాక్టర్ వస్తారు, వెయిట్ చేయి. సరే మేడం. ఏంటి భూమి అదురుతుంది? మా మేడం వచ్చినట్టున్నారు.